హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా మా ఊర్లో తయారు చేసుకునే ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సినవన్నీ ముందు చూద్దాము. ముందే అన్నీ రెడీ చేసుకుంటే 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఉగాది పచ్చడికి ముఖ్యంగా కావాల్సినది వేప పువ్వు. వేప పువ్వుని చెట్టు దగ్గర నుంచి కోసుకొని కాడలన్నీ వేప పువ్వు అంతా సపరేట్ చేసుకోండి. మామిడికాయ 1, కొబ్బరి ముక్కలు, చింతపండు 100 గ్రాములు, వేయించిన శనగపప్పు అంటే చట్నీకి వాడతాం కదా ఆ శనగపప్పు 1/2 కప్పు, బెల్లం 100 గ్రాములు తీసుకోండి, అరటిపళ్ళు 2. ఇప్పుడు వీటిని వేప పువ్వు ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూద్దాం. చాలామందికి వేప పువ్వు చేయడం కష్టంగా అనిపిస్తుంది కదా. సింపుల్గా వేప పువ్వుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు కాడలకున్న పువ్వుని ఇలా మొత్తాన్ని రేకుల్లాగా ఒక్కొక్క పువ్వు కాకుండా మొత్తాన్ని ఇలాగా తీసేసుకోండి ఒక పళ్ళెంలోకి. ఇలా మొత్తం అంతా తీసుకొని కాడలన్నీ పక్కన పడేసేయండి. ఇప్పుడు మనం చేత్తో బాగా నలిపినట్లయితే రేకలన్నీ కింద పడి పైన మనకి కొమ్మలన్నీ వచ్చేస్తాయి. చూడండి, పైన ఉన్న కాడలన్నీ ఉన్నాయి కదా, వీటిల్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు పళ్ళెంలో పెట్టుకొని దీన్ని చెరగాలి. చెరిగితే మనకి పువ్వు అంతా సెపరేట్ అయిపోద్ది. చూడండి, వెనక వైపు అంతా కాయలాగా ఉన్నవన్నీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఎదరికి పువ్వు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. ఉగాది పచ్చళ్ళలో కాయలతో పాటు చాలామంది వేస్తారు, కానీ తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఓన్లీ రేకలు వేసినట్లయితే మనకి చేదు ఎక్కువ తెలియకుండా అలా అని చేదు కూడా ఎక్కువే ఉంటుంది. కాకపోతే పువ్వు అనేది మనకి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఈ రేకులను మాత్రమే మనం ఉపయోగించుకుందాం. ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేయడానికి శాస్త్రీయ పరంగా ఒక కుండ తీసుకుందాం. దానిలో 100 గ్రాముల చింతపండు తీసుకొని నేను ముందే గుజ్జు తీసి పెట్టుకున్నాను. దీన్ని స్ట్రైనర్లో వేసి వడకెట్టుకోండి. మనకి చింతపండులో ఉన్న పొట్టు ఏమన్నా ఉంటే పక్కకు పోతుంది, అందువల్ల మనం వడకెట్టుకోవాలి. ఇలా వడకెట్టిన తర్వాత మనకి పులుసు ఒక్కటే మిగులుతుంది కింద కుండలోకి. ఇప్పుడు పైన ఉన్న డస్ట్ అంతా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి దీనిలో యాడ్ చేసుకుందాం. 100 గ్రాముల బెల్లాన్ని తురుముకొని కొత్త బెల్లాన్ని వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత చింతపండులో బాగా కరగనివ్వండి. బాగా కలిపేసుకుంటే 2 నిమిషాల్లో మనకి బెల్లం కరిగిపోద్ది. ఇప్పుడు మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి 1 కప్పు వేసుకోండి. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు 1 కప్పు, సగం కొబ్బరి ముక్క అయితే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించిన శనగపప్పు 1/2 కప్పు, అరటిపండు 2 తీసుకొని రౌండ్ చక్రాల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. అరటిపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక్కొక్క ప్రాంతంలో ఈ ఉగాది పచ్చడి అనేది ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. చాలామంది అరటి ముక్కలు శనగపప్పు వేరు, కొబ్బరి ముక్కలు కూడా వేసుకోరు. ఇప్పుడు ఫైనల్గా వేప పువ్వు వేసుకొని బాగా కలిపేసుకోండి. మా ఊరిలో తయారు చేసుకుని నేను చెప్పిన ఉగాది పచ్చడి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఉగాది పచ్చడి కొబ్బరి ముక్కలు అండ్ శనగపప్పు ముక్కలు తగిలి మధ్యలో టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, సింపుల్గా ఉగాది పచ్చడి తయారు చేసుకున్నాం. చాలామంది ఉప్పు కారం వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని కలిపేసుకున్నట్లయితే మీ పచ్చడి కూడా రెడీ అయిపోద్ది. నెక్స్ట్ మనం ఉగాది పచ్చడితో పాటు ఒక మంచి స్వీట్ తయారు చేసుకుందాం. సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసుకునే స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దేవుడికి నైవేద్యంగా స్వీట్ అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని క్యూబ్స్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత బ్రెడ్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ చేసి పెట్టినట్లయితే నైవేద్యంగా కూడా సరిపోతుంది. నెక్స్ట్ పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. బాదం పప్పు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని మనం ఇష్టం బట్టి వేసుకోవచ్చు. కొంచెం బాదం పప్పుని కలర్ మారే వరకు కొంచెం వేయించుకోండి. బాదం పప్పు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు బాదం పప్పు వేయించేసుకోవాలి. నెక్స్ట్ కాజు వేసుకోండి. జీడిపప్పు వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకోండి. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి. స్వీట్లో సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తే చాలా అంటే
చాలా మధ్య మధ్యలో తగిలి టేస్ట్ బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోండి. కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ అదే పాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అంతా పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా పాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి. ఒకేసారి అన్నీ వేస్తే ఎక్కువ నెయ్యి పడుతుంది. ఇంకా ఒకవైపు ఉంటే అటువైపే మనకి నెయ్యి పీల్చేసుకుంటుంది. అందువల్ల కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. నెయ్యి లేదనుకునే వాళ్ళు నూనెలో కూడా వేయించుకోవచ్చు, లేదంటే నూనెలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మనకి ఎలా ఇష్టమైతే అది. కానీ నెయ్యి వేసుకుంటేనే మనకి స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ పెట్టుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేయించిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే పాన్లో 1/2 కప్పు షుగర్ వేసుకోండి. 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార అంతా కరగనివ్వండి. మరీ పాకం వచ్చే పని లేకుండా పంచదార కరిగితే సరిపోతుంది. ఇలా పంచదార కరిగి నీళ్లు మరిగాలి. చూడండి, ఇలాగ నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇలా ఉన్నప్పుడే ఆల్రెడీ మనం బ్రెడ్ ముక్కలు వేయించుకున్నవి దీనిలో వేసేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత బ్రెడ్ ముక్కలు వేసుకుంటే మనకి బ్రెడ్ అనేది గట్టిగా అయిపోద్ది. అందువల్ల మనం పాకం వచ్చే పని లేకుండా పంచదార కరిగిన వెంటనే బ్రెడ్ ముక్కలన్నీ వేసేస్తే మనకి పంచదార పాకం అంతా స్వీట్ అంతా కూడా ఈ బ్రెడ్ ముక్కలకి చక్కగా పడుతుంది. చూడండి, బ్రెడ్ మెత్తగా అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఫంక్షన్లో పెట్టేటప్పుడు మనకి ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ డాల్డా వేసేసి కొంచెం నెయ్యి వేసి మనకి ఫంక్షన్లో పెట్టేటప్పుడు మనకి భోజనాల్లో పెడతారు. కానీ ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా దీనిలో పాలు వేసుకోవాలి. 1 కప్పు పాలు వేసుకోండి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలు. పాలు మరిగించిన తర్వాత పైన వచ్చే మేగడి పక్కకు తీసేయకుండా దీనిలో వేసుకోండి. ఇలాగా దీనిలో వేయడం వల్ల మనకి చక్కగా స్వీట్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం 3 యాలక్కాయలు తీసుకొని పౌడర్లా చేసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిలో వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో కలర్ కోసం ఫుడ్ కలర్, మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలరు దీనిలో కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకోండి. ఇది పూర్తిగా మన ఆప్షనల్. ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. స్వీట్కి ఎప్పుడైనా కానీ నెయ్యి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గరికి అయ్యే వరకు బాగా కలిపేసుకోండి. పాన్కి మనం కలుపుతూ ఉంటే అంటుకోకుండా ఉన్నంతసేపు కలుపుతూ ఉండాలి. ఇలాగా 5 నిమిషాలు కలుపుకుంటే దగ్గరికి అయిపోద్ది. చూడండి, అస్సలు పాన్కి అంటుకోలేదు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. పండగలప్పుడే కాదు, ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే స్వీట్ ఇది. చూశారు కదా. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.